నమస్కారం అండి. నేను మీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ రహమాన్ని. ఇవాళ టాపిక్ ఏంటంటే మ్యారేజ్ డేట్ ఎలా ఉండాలి, ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకైనా ఏ విధమైనటువంటి మ్యారేజ్ డేట్ ఉంటే బాగుంటుంది, అసలు నెగిటివ్ మ్యారేజ్ డేట్స్ ఏంటి అనేటువంటి దాని గురించి చెప్తున్నానండి. చాలామంది అది ఇక డేట్ ఆఫ్ బర్త్తో సంబంధం లేకుండా మ్యారేజ్ డేట్ అనేటువంటిది పంతులు గారిని అడిగి ముహూర్తం పెట్టుకొని ఆ ముహూర్త ప్రకారం పెళ్లి చేసుకుంటున్నారు. ఆ ముహూర్త డేట్ కనుక ఎవరికైనా కనుక 5వ నంబర్ వస్తే 5 కానీ అంటే డేట్ 5 కానీ 14 1 + 4 5 కానీ 23 2 + 3 5 ఇలా ఎవరి మ్యారేజ్ డేట్ అయినా ఏ నెలలో అయినా ఎవరు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళదైనా కానీ 5, 14, 23 తారీఖుల్లో కనుక మ్యారేజ్ డేట్ కనుక వస్తే లేదా డేటు మంత్ ఇయరు కలిపితే 5 కనుక వస్తే 5 అంటే బుధుడు మంచి తెలివితేటలు, వ్యాపార దక్షత, ఉన్నత ఉద్యోగం, ఒక అద్భుతమైనటువంటి నంబర్ అండి బుధుడు ఏ పని చేయడానికైనా. కానీ బుధుడు నపుంసక గ్రహం. 5, 14, 23 కానీ మొత్తం కలిపితే 5లో కనుక పెళ్లి చేస్తే అది నపుంసక గ్రహం కాబట్టి అది పెళ్లికి పనికిరాదండి. అలా గనక పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళకి అబార్షన్స్ అవుతాయి, ఊరినూనే అబార్షన్స్ అవుతూ ఉంటాయి, పిల్లలు పుట్టరు, పిల్లలు ఆలస్యం అవుతారు, అబార్షన్స్ అవుతూ ఉంటాయి. మీరు చాలామందిని చూసి ఉంటారు 21 ఏళ్ళు 22 ఏళ్ళు వచ్చి కూడా పిల్లలు గీ అంట మైండ్ మెచ్యూర్ కానీ పిల్లలు పుడతారు. వీళ్ళు సపరేట్ పిల్లలండి అని చెప్పి అంటూ ఉంటారు. ఈ అన్నిటికీ కారణం 5వ తారీఖు పెళ్ళి అవ్వటం. 5 అనేటువంటిది వేరే ఏ పని చేయాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా లేదంటే కాలేజీలో చేరాలన్నా ఇంకో పని చేయాలంటే 5 చాలా మంచి నెంబర్. ఓన్లీ పెళ్ళికి మాత్రం మంచి నెంబర్ కాదు. ఇది నపుంసక గ్రహం అవటం వల్ల మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో అసలు వాళ్ళు 5వ తారీఖు పెళ్ళి అయినటువంటి భార్యాభర్తలు వచ్చేటప్పటికి బయట ప్రపంచానికి అబ్బా సీతారామచంద్రులాగా పార్వతీ పరమేశ్వరులాగా ఉన్నారు, ఎంత మంచివాళ్ళు అని చెప్పి అనుకుంటారు. ఇంట్లోకి వచ్చేటప్పటికి బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అస్సలు మీ ఇంట్లో ఒక మాటకి పడదు, పిల్లలతో పడదు, ఎప్పుడు గొడవలు, ఎప్పుడు డిస్టర్బెన్సెస్, ఇలా గందరగోళం అవుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా మీ పిల్లలకి కానీ 5, 14, 23 తారీఖుల్లో పెళ్ళిళ్ళు చేయమాకండి. మొత్తం కూడినా కానీ 5వ నంబర్ వచ్చేటట్టుగా పెళ్ళిళ్ళు చేయమాకండి. ఒకవేళ ఆల్రెడీ కనుక పెళ్ళిళ్ళు అయిపోయి ఉన్నాయి, 5, 14, 23 తారీఖుల్లో పెళ్ళయింది, పిల్లలు పుడతం లేదు, దానికి రెమెడీ చేయొచ్చండి. ఆల్రెడీ 5వ నంబర్లో పెళ్ళి అయిపోయింది, పిల్లలు అబార్షన్స్ అవుతున్నాయి, దానికి రెమెడీ చేయొచ్చండి. ఆల్రెడీ 5వ తారీఖు పెళ్ళి అయిపోయింది, పిల్లలు మైండ్ మెచ్యూర్ కానీ పిల్లలు పుట్టారు, దానికి రెమెడీ చేయొచ్చండి. అలానే 5వ తారీఖు పెళ్ళయింది, ఇంట్లో కలిసి రావటం లేదు, వ్యాపారాలు బాగాలేవు, అన్ని డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి, దానికి రెమెడీ చేయొచ్చు. ఈ 5వ తారీఖు పెళ్ళైన వాళ్ళకి ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి లైఫ్ అలా పెరిగి అలా డౌన్ అయిపోతూ ఉంటుంది. ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి పైకి వస్తారు, డౌన్ అయిపోతారు, ప్రతి 3 అలా అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొంటూ ఉంటారు. వీటన్నిటికీ కారణం మ్యారేజ్ డేట్ 5, 14, 23 తారీఖున జరగటం. చాలామంది ఏమనుకుంటారంటే మా వ్యాపారం చాలా బాగా జరిగేదండి, మా అబ్బాయికి పెళ్లి చేసాం, ఆ అమ్మాయి వచ్చిన వేళ విశేషం ఏమో కానీ మా వ్యాపారం బాగాలేదు, అన్నీ డౌన్ అయిపోయాం. ఆ అమ్మాయి వచ్చిన వేళ విశేషం కాదండి, ఆ అమ్మాయి మంచిదే, ఆ అమ్మాయి పుట్టినాకే వాళ్ళ కుటుంబంలో అందరికీ బాగా కలిసి వచ్చింది, వాళ్ళ తల్లిదండ్రులకి బాగా కలిసి వచ్చింది కాబట్టి మీరు పెళ్లి చేసుకున్నారు, ఆ అమ్మాయి మంచిదే, ఆ అమ్మాయి పాదం అన్నీ మంచియే. కానీ మీరు చేసుకున్న వివాహ తేదీ బాగా, ఆ వివాహ తేదీ బాగాలేనప్పుడు ఇలాంటి వివాహ సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు దయచేసి అలా 5, 14, 23 తారీఖుల్లో కానీ టోటల్గా 5, 14, 23 తారీఖుల్లో కానీ పెళ్ళైంది ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి నాకు కాల్ చేసి నన్ను ఒకసారి కలవండి, దానికి మంచి రెమెడీ ఇస్తాను. ఆ రెమెడీ చేసుకొని మీ లైఫ్ అంతా కూడా మళ్ళీ పాజిటివ్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. నమస్కారం.